ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథన్ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ రాబోయే కొత్త సంవత్సరంలో కూడా అందరిపైన సాయినాథుని కృప, కరుణ, కటాక్షంలో నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు మీతో ఇదే కదండి 2024 సంవత్సరానికి ఆఖరి రోజు అయితే ఈరోజు మీతో చిన్న విషయాన్ని పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మనం గమ్యాన్ని చేరడానికి మనకు అనేక మార్గాలు ఉన్నాయి. ఇక్కడ షిరిడీ నుండి కూడా ఒక మార్గం ఉంది. ఈ మార్గం ప్రయాసకరమైనది, అయితే మార్గదర్శి సద్గురువు తోడుగా సునాయాసంగా గమ్యాన్ని చేరుకోవచ్చు అని మన సాయినాథుడు మనకు అప్పుడే చెప్పారండి. మనం ఇప్పుడు మన బాబావారి నీడలో చక్కగా ఆనందంగా ఉండాలి అని అనుకుంటూ ఉన్నాను. మహారాజ్ సాయిబాబా మహారాజు అయితే మనం ఆయన బిడ్డలంగా మా రాజు కుమారులమే కదా ఫ్రెండ్స్. అయితే సాయినాథుడు శరీరంతో ఉన్నప్పుడంటండి బాబావారి దగ్గరికి బావురాయ్ జయవంత్ అని తుకారాం ఈయన్ని అని పిలుస్తారు మహారాజా. అయితే భివండి తుకారాంగా ప్రసిద్ధిగాంచిన ఈయన ఒక్కసారి తన 3 ముస్లిం భక్తులతో కలిసి సాయినాథుని దర్శనానికి బయలుదేరాడు. వాళ్ళు షిరిడీ చేరుకుని మసీదుకు వెళ్ళారు. బాబావారు దునికి ఎదురుగా ఉన్న తమ ఆసనంపై కూర్చుని ఉన్నారు. వారి చుట్టూ ఉన్న తేజవంతమైన ప్రకాశంతో మసీదంతా వెలిగిపోతూ ఉంది. ముందుగా ముస్లిం భక్తులు వెళ్ళి బాబావారి దర్శనం చేసుకున్నారు. తరువాత బావురాయ్ బాబా వద్దకు వెళ్ళాడు. బాబావారు అతన్ని చూస్తూనే ఆనందంతో, అరే శ్యామా, ఇతన్ని ఒక గదిలో బంధించు అని అరిచారు. అంతే, ఆ మాట వింటూనే బావురాయ్ కాస్త కలవరపడ్డాడు ఫ్రెండ్స్. బాబావారి ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకున్న శ్యామ అతన్ని సాటేవాడాకు తీసుకుని వెళ్ళి ఒక గదిలో పెట్టి తాళం వేశాడు. అక్కడ ఉన్న భక్తులు ఎంతో జాగ్రత్తగా అతని అవసరాలన్నీ చూసుకోసాగారు. స్నానానికి వేడి నీళ్లు ఇచ్చి వేడి టీ కూడా అతనికి ఇచ్చారు. అతను స్నానం చేసి బట్టలు మార్చుకున్న తరువాత వాళ్ళు అతనిని బాబావారి దర్శనానికి తీసుకువెళ్ళారు. అయితే ఎక్కడా ఎక్కువ సమయం ఉండని బావురాయ్ తిరిగి వెళ్ళడానికి ఆతృతగా ఉన్నాడు. శ్యామ అతన్ని మసీదు లోపలికి తీసుకుని వెళ్ళాడు. బాబావారు ఎంతో ప్రేమ ఆప్యాయతలతో అతన్ని తమ పక్కన కూర్చుండబెట్టుకున్నారు. తరువాత దుని నుండి ఊది తీసి కొంత అతని నుదుటిపై పెట్టి మిగతా ఊదిని అతని శరీరమంతా రాసి అల్లా నిన్ను ఆశీర్వదిస్తాడు అని అన్నారు. తరువాత బాబావారు కొన్ని నిమిషాల పాటు బావురాయ్ కళ్ళలోకి తదేకంగా చూస్తూ తమ దైవిక శక్తిని అతనిలోనికి ప్రవేశింపజేశారు. ఈ ఆధ్యాత్మిక పరమైన శక్తిపాతం చాలా తీక్షణమైనది. బావురాయ్ ఆనందంతో కన్నీళ్ల పర్వంతమై అసలు కృతజ్ఞత నిండిన మనసుతో తన శిరస్సును బాబావారి పాదాలపై ఉంచాడు. బాబా ఎంతో ప్రసన్నంగా అతని వీపు తట్టి షిరిడీలో కొంతకాలం ఉండు అని చెప్పారు. కానీ అతను తనతో వచ్చిన ముస్లిం భక్తులతో తిరిగి వెళ్ళాలని కోరుకున్నాడు. అప్పుడు బాబావారు అయిష్టంగానే అతనికి తిరిగి వెళ్ళడానికి అనుమతిని ఇచ్చారు. కొన్ని సంవత్సరాల తరువాత బావురాయ్ మళ్ళీ షిరిడీ సందర్శించాడు. కానీ అప్పటికి బాబా మహాసమాధి చెందారు. మనం ఎప్పుడు కూడా గురువు మాటలను ఎల్లవేళలా అలక్ష్యం చేయకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకసారి గురువు ఇచ్చిన అవకాశాన్ని వదులుకుంటే తిరిగి ఎప్పటికీ రాదండి. ఎంత గొప్ప అవకాశాన్ని వదులుకున్నాడు తను. చూశారు కదా, మనకు కూడా బాబావారు ఎన్నెన్నో అవకాశాలు సందేశాల రూపంలో ఇస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్.
మనం ఎంతవరకు వాటిని మన జీవితాలకు అన్వయించుకుంటున్నాము అన్నది మనము వేసుకోవలసిన క్వశ్చన్. అయితే బాబావారు అప్పుడు ఉండమన్నప్పుడు ఉన్నట్లయితే బాబావారితో తను ఇంకా చాలా కాలం బాబా సన్నిధిలో ఉండే అవకాశాన్ని ఆయన కోల్పోయారు కదా. మనం ఎప్పుడు కూడా ఇంకా కూడా మన సాయినాథుని సన్నిధిలో ఉండడానికే నేను చేస్తున్న ఈ ప్రయత్నం అంతా. మీరందరూ కూడా నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారని నేను కూడా ఆశపడుతూ ఉన్నాను ఫ్రెండ్స్. మరి మన సాయినాథుడు ఏ సందేశం ఈరోజు మనకు ఇవ్వబోతూ ఉన్నారో, ఈ ఆఖరి రోజు 2024 ఆఖరి రోజు మనకు ఏమి సందేశం ఇవ్వబోతున్నారో తప్పకుండా తెలుసుకుందామా మరి. తల్లి, ఇప్పటి నుంచి ఇక ఈ రోజు నుంచి కూడా నీకు ఎంతో మంచి రోజులు అనేవి నిన్ను వెతుక్కుంటూ, అదృష్టమే ఇంకా వెతుక్కుంటూ వస్తుందమ్మా. ధైర్యంగా ఉండు, సంతోషం అనేది రాబోతుంది అని మనకు సాయినాథుడు అయితే ఈ సందేశం ద్వారా గొప్ప అత్యద్భుతమైన సందేశాన్ని చెప్పాలి అని అనుకుంటున్నారు ఫ్రెండ్స్. మరి సాయినాథుడు ఏది చెప్పినా కూడా ఎందుకు చెబుతున్నారు అది అని మనం సాయినాథుని మాటల్లో తప్పకుండా తెలుసుకుందామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరినీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా కనుక చూస్తూ ఉన్నట్లయితే, మీకు నచ్చినట్లయితే మరి ఇంకా ఎందుకండి ఆలస్యం, మీకు అంతగా నచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. సబ్స్క్రైబ్ చేసుకుని, తల్లి నేను నీ పట్ల కఠినంగా గనుక ఉన్నానని బాధపడుతున్నావు కదా, నేను ఏమి మాట్లాడినా ఏమి చేసినా నీ మంచి కోరే నేను చేస్తాను. తల్లిదండ్రులు ఎలాగైతే తమ బిడ్డను బెదిరించి బతిమలాడి ఒక దెబ్బ వేసి లేదా గారాబం చేసో లేదో ఒక రకంగా బిడ్డ భవిష్యత్తును ఒక మంచి దారిలో పెట్టాలని ప్రయత్నిస్తారు కదా, నేను కూడా అంతేనమ్మా. నీ తల్లిదండ్రుల స్థానంలో నేను నిలబడి నీకు ఏదో ఒక విధంగా మంచి చెడ్డలు చెప్పి నీ భవిష్యత్తును నిర్ణయించాలని నేను ఈ విధంగా చెబుతూ ఉన్నాను. తల్లిదండ్రుల మాట లెక్క చేసిన వాళ్లకు భవిష్యత్తులో ఎంతో ఉన్నతి కలుగుతుంది. ఎందుకు అంటే వారు నీ పట్ల నిస్వార్థమైన ప్రేమను చూపిస్తూ నీ మంచి కోరుకునే నీకు చెబుతారు కనుక. అదేవిధంగా నువ్వు నన్ను నీ తల్లిదండ్రుల స్థానంలో ఉంచావు కదా, కనుకనే నేను కూడా నీ మంచి కోరే నీ జీవితంలో నువ్వు ఎదగడానికి ఎటువంటి నడవడిక కావాలి, ఎటువంటి పద్ధతిలో నువ్వు వెళ్ళాలి అన్నది నేను నీకు తెలియజేస్తూ ఉన్నాను. నీకు నచ్చిన విధంగా చెప్పకపోతే అది నీకు కఠోరమైన మాటలలాగానే అనిపిస్తాయి. అది నీవే కాదు, ఎవరికైనా అంతేనమ్మా. వారు నన్ను ఏదైనా కోరినప్పుడు వారికి నేను ఉన్నది ఉన్నట్టుగా తెలియజేస్తే అసలు నచ్చదు. ఆ పని జరగకపోయినా వారికి మీరు అనుకున్నదే జరుగుతుంది అని నేను కనుక తెలియజేస్తే వారు ఎంతగానో ఆనందపడతారు. నిజానికి అలా జరిగితే మీకంటే ఎక్కువ నేనే సంతోషిస్తాను. ఎందుకంటే నా బిడ్డల సమస్యలు తీర్చడమే కదా నా కర్తవ్యం. కనుకనే మరి అలా జరగనప్పుడు నేను అటువంటి మాటలు చెప్పి ఏ మాత్రం ఉపయోగం ఉంది చెప్పు? మిమ్మల్ని ఆశల్లో ఉంచి మిమ్మల్ని నేను నిజానిజాలు గ్రహించి మీరు నడుచుకోవడానికి అన్ని విషయాలు చెబుతూ ఉంటాను. మీకు ప్రాప్తించే సమయం వచ్చే వరకు మీరు ఎదురు చూడవలసిందే. అయితే ఇదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను మీకు ఖచ్చితంగా మంచి జరగాలని మాత్రమే చూస్తాను. అది మీరు కోరిన వెంటనే అయినా అవ్వచ్చు, ఒకరోజు ఆలస్యం ఏమైనా అవ్వవచ్చు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను కఠినంగా ఉన్నాను, కఠినమైన సందేశం ఇస్తున్నాను అని మీరు భావించనే వద్దు. నాకు ఎటువంటి స్వార్థము ఉండదు. నాకు నా బిడ్డలు అందరూ సమానమే. ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు, ఎవరూ చులకన కాదు, ఎవరు గొప్ప కాదు. నేను అందరి మీద ఒకే రకమైన ప్రేమను కలిగి ఉన్నాను. అయితే వారిలో కొందరు దారి తప్పుతూ ఉంటే మాత్రం వారిని కఠినంగా శిక్షిస్తూ వ్యవహరిస్తాను. అది కూడా వారికి మంచి దారిలో పెట్టడానికి మాత్రమే. నన్ను అర్థం చేసుకుని నన్ను కొలిచే వారికి నేను అర్థం అవుతాను. నేను చేసే ప్రతి పనిలోనూ ఒక అర్థం ఉంటుందని మీరు గ్రహించగలుగుతారు.
కేవలం మీ సమస్యలు తీరడానికి నేను ఉపయోగపడాలి అనుకుంటే మాత్రం అది మీకు భ్రమగానే మిగిలిపోతుంది. మీరు పూర్తిగా నన్ను నమ్మండి, నాపై దృష్టిని ఉంచండి. నేను ఎక్కడ ఉన్నాను అని మీరు అనుకోవద్దు. నేను ఎల్లప్పుడూ మీ పక్కనే ఉంటూ మీ అడుగులు జాగ్రత్తగా పడేందుకు కృషి చేస్తూనే ఉన్నాను. ఏది జరగాలన్నా మీ నమ్మకం, శ్రద్ధపైనే ఆధారపడి ఉంటుంది. నేను చెప్పే ప్రతి పని నీకోసమేనని నువ్వు గుర్తించాలని నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను. నీ ఇంటి స్థితిగతులు ఏమంత బాగోలేదని నువ్వు బెంగతో ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. ఇది తాత్కాలికమేనమ్మా. నువ్వు బాగుపడేది నీకు ఎప్పటికీ ఇంట్లో మార్పులు కనిపించే ఉండవచ్చు. కొద్దిగా మాత్రమే మార్పు కనిపిస్తుంది అని అనుకుంటున్నావా? కొద్దిగా ఆదాయమే వస్తుంది అని అనుకుంటున్నావు కదూ. ఇది మొదలు అంతేనమ్మా. కానీ ఇక నీ ఇంట ధనం ప్రవహిస్తుంది. నీకు కొత్త సంవత్సరంలో నీ కుటుంబానికి చాలా సంపాదన మార్గాలు అనేవి నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. కొత్త సంవత్సరం నీ జీవితంలో కొత్త వెలుగులు తీసుకురాబోతోంది. అది ఎందుకు ఎంచుకున్న రీతిలో నువ్వు ఎంచుకున్నావు. వారికి ఎంతో ఉన్నతి కలిగి అందరికీ సంపాదించాలన్నది అత్యధికంగా పెరుగుతూనే ఉంటుంది కదా. అందువల్ల నీ ఇంట ఉన్న దరిద్రం అంతా తొలగిపోయి మంచి మంచి రోజులు నీకు రాబోతున్నాయి. చాలా ఉన్నతంగా మీరు ఎదగబోతున్నారు. మీరు ఎంతో శ్రమిస్తున్నారుగా. ఇప్పుడు మీకు మీ పిల్లలు కూడా తోడుగా ఉన్నారు కూడా. ఎంతో శ్రమిస్తూ ఆదాయ మార్గాలను మీరు పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కలిసి మీకు ధన సమస్యను తొలగించేలాగా చేస్తుంది. అందువల్ల మీకున్న అప్పులన్నీ తొలగిపోయి నువ్వు కోరుకున్నట్లుగా సొంత ఇల్లు అనేది నువ్వు ఈ సంవత్సరంలోనే కట్టుకోబోతున్నావు. నీ కుటుంబానికి ఏమైతే అమర్చుకోవాలి అని నువ్వు అనుకుంటున్నావో అవన్నీ కూడా నువ్వు ఈ సంవత్సరం అమర్చుకుంటావు. సమాజంలో నువ్వు గౌరవంగా జీవించే ఒక స్థాయికి ఎదుగుతావు. ఇప్పటి వరకు నీ బాధ ఏంటి? పిల్లలు చూస్తే వివాహం జరిగే వయసుకు వచ్చేశారు, కానీ ఇంట్లో ఏ విధమైన మార్పు రాలేదని, వీరికి పెళ్ళిళ్ళు ఎలా చేయాలని అలా ఆలోచన కదూ. కనీసం సొంత ఇల్లు కూడా లేదని బాధపడుతూ ఉన్నావు కదూ. ఇటు చూస్తే అప్పులతో మునిగిపోయి ఉన్నావు అని నీ మనసంతా అలజడి అయిపోయి ఎంతో బాధగా ఉంటున్నావు తల్లి. నీకు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టాలు అంటిపెట్టుకుని ఉన్నాయి. ఇవన్నీ తుడుచుకుపోతున్నాయి. ఇది చాలా సంవత్సరాల నుంచి ఇలాగే జరిగింది కదా. నీ పిల్లలు చిన్నతనంలో మొదలైన ఈ కష్టాలు వారి చేతికి అంది వచ్చిన సమయానికి కూడా తీరలేదు అని మరీ బెంగ ఉండడం సహజమే. అయితే దీర్ఘకాలంగా మిమ్మల్ని పట్టుకొని వేధించిన ఈ సమస్యలన్నీ ఈ రోజుతో తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఇక మరలా జీవితంలో నీ వైపు చూసే సాహసం కూడా ఇవన్నీ ఏమీ చేయలేవు. ఎందుకంటే నువ్వు ఇప్పటికే ఎన్నో సమస్యలను అనుభవించేశావు, అలాగే ఇప్పుడు వాటిని అధిగమించేశావు కూడా. మీ కుటుంబం ఇకపై సుఖ సంతోషాలతో, సుఖ సంపదలతో తొలతూగుతూ ఉంటుందమ్మా. కనుక నువ్వు ఎటువంటి బాధ పెట్టుకోకుండా, ఏ వేదన చెందకుండా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకో. నువ్వు కోరుకున్న జీవితం కంటే ఎంతో గొప్ప జీవితం, విలాసవంతమైన జీవితం నీకు దక్కుతుంది. మీ కుటుంబ సభ్యులందరూ కూడా కోరుకున్నది ఒక్కటే, ఈ సమస్యలన్నీ తొలగిపోయి ఒక మంచి స్థాయిలో మమ్మల్ని ఉంచాలని. ఆ విషయం మీదే మీరు అందరూ ఎంతో శ్రద్ధాభక్తులు పెట్టి మీరు ఎంచుకున్న దారిలో ముందుకు వెళ్తూ ఉన్నారు. మీరు వెళ్ళే దారులన్నీ కూడా ఎంతో విజయవంతమైన తీరానికి చేరి మీరు కోరుకున్నటువంటి జీవితం మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మీరు ఎంతో ఉన్నతంగా, సంతోషంగా మీ కుటుంబం అంతా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి అని నా ఆశీస్సులు నీకు ఈ ఆఖరి రోజు, ఈ సంవత్సరానికి, కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ నీకు నేను ఇస్తున్నాను అని సాయినాథుడు ఎంతో అత్యద్భుతమైన సందేశం మనకు అందించారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశం మన అందరికీ కూడా మన మనసులకు, మన మాటలకు కదిలించి వేసింది కదా. మరి ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కూడా ఛానల్ను మీరు ఎవరైతే కనుక కొత్తగా చూస్తూ ఉన్నారో సాయినాథుని సాయిబాబా సన్నిధి ద్వారా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే బటన్ అనేది ఉంటుందండి, దాన్ని మీరు కనుక
క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేస్తే బెల్ యాక్టివేట్ అవుతుందన్నమాట. అంటే మీరు నేను సాయినాథుని సందేశం ఎప్పుడు పెట్టినా కూడా వీడియో మీకే ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి దాకా వస్తుందన్నమాట. అప్పుడు సాయినాథుడు చెప్పిన వీడియోని మీరు అందరూ కూడా చక్కగా వినవచ్చండి. వినడమే కాదు, పాటించాలి కూడా. సాయినాథుడు మనకు ఏదైనా చెబుతున్నారు అంటే దాని వెనుక ఎన్నో కారణాలు, ఎన్నో రకాల అవసరాలు ఉంటాయి కదా. అవన్నీ మీరు గ్రహించి సాయినాథుడు చెప్పిన విషయాలని శ్రద్ధాభక్తులతో, శ్రద్ధా సబూరితో, ఓర్పుతో, సహనంతో ఉండు అని మన సాయినాథుడు ఎప్పుడూ చెబుతూ ఉంటారు కదా. సాయినాథుడు చెప్పిన ప్రతి మాట నిజమే కదా. ప్రతి మనిషికి ఓర్పు చాలా అవసరం. ఓర్పు సహనం ఉన్నవాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు ఫ్రెండ్స్. మనకు చాలా సందేశాల ద్వారా మనకు బాబావారు చెబుతూ ఉన్నారు, తెలుపుతూ వస్తున్నారు కదా. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశం క్రొత్త సంవత్సరంలో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం అండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.